విజయవాడ ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీలో మాల్ ప్రాక్టీస్ చేస్తూ విద్యార్థులు పట్టుబడ్డారు. ఎన్టీఆర్ యూనివర్సిటీలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన అధికారులు మాల్ ప్రాక్టీస్కు పాల్పడ్డ 20 మంది మెడికోల్ను గుర్తించారు. చిట్టీలు, ఫోన్లు, స్మార్ట్ వాచీల సాయంతో కాపీయింగ్ చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. మరోవైపు సెల్ ఫోన్ వాడుతూ 2 ఇన్విజిలేటర్లు దొరికిపోయారు. నిబంధనలకు విరుద్ధంగా సెల్ ఫోన్ వాడిన 2 ఇన్విజిలేటర్లపై వీసీ డాక్టర్ చంద్రశేఖర్ చర్యలకు ఆదేశించారు. 3 ఏళ్ల పాటు పరీక్షల విధులకు దూరంగా ఉండాలని ఆదేశించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ హారిక లైవ్లో అందిస్తారు. చెప్పండి. పావని, ఈ రోజు అందిన వార్త ప్రకారం ఎన్టీఆర్ యూనివర్సిటీలో ఎగ్జామ్ రాస్తూ 20 మంది పట్టుబడ్డారు. 14 మంది అబ్బాయిలు, 6 అమ్మాయిలు అయితే పట్టుబడ్డారు. స్మార్ట్ ఫోన్ ద్వారా, చీటీల ద్వారా, అలాగే టెక్నాలజీని ఉపయోగించి ఎగ్జామ్ మాస్ కాపింగ్ చేస్తున్నట్టు సమాచారం అందింది. అలాగే ఇన్విజిలేటర్స్ కూడా 2 ఫోన్ వాడుతూ పట్టుబడ్డారు. హైలీ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ జనవరిలో ఓపెనింగ్ చేశారు. దాని ద్వారా సుమారు 540 సీసీ కెమెరాల ఆధ్వర్యంలో సెక్యూరిటీని కూడా దాటుకొని చీటీలు, అలాగే స్మార్ట్ వాచ్లు కూడా లోపలికి తీసుకెళ్లి మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డారు. దీని మీద వైస్ ఛాన్సలర్ చంద్రశేఖర్ కూడా వాటి మీద కఠిన చర్యలు తీసుకోవాలని అయితే ఆదేశాలు జారీ చేశారు. దీని మీద సత్యకుమార్ యాదవ్ కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. హైలీ కమాండ్ కంట్రోల్ రూమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్ణాటకలో ఏర్పాటు చేశారు. అంత టెక్నాలజీ, అంత అన్ని కెమెరాస్ తో నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లోనే ఏర్పాటు చేశారు. ఆయుష్ విభాగం అలాగే ఎంబీబీఎస్, డెంటల్ సంబంధించిన విద్యార్థులు ఎగ్జామ్ రాస్తూ 20 మంది అయితే మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డారు. వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని, ఇంత టెక్నాలజీని ఇలా దుర్వినియోగం చేస్తూ ఇట్లాగా కాపీ కొడుతూ దొరకడం అనేది బాధాకరం అనేది సత్యకుమార్ యాదవ్ కూడా రియాక్ట్ అయ్యాడు. పావని, హారిక, అంటే అసలు లోపం ఎక్కడుంది అని అనుకోవచ్చు. ఎందుకు అంటే అసలు ఇంతమంది కాపీ కొడుతూ మనకి బయటపడడం మనం చూస్తున్నాం. అంటే స్మార్ట్ వాచెస్ అనేది ఖచ్చితంగా అలౌడ్ కాదు. స్టిల్ అయినా కూడా అలాంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ లోపలికి వెళ్ళినాయి అంటే అసలు ఎంతవరకు చూడొచ్చు, లోపం ఎక్కడుంది అని అనుకోవచ్చు మనం. పావని, ఫస్ట్ ఆఫ్ ఆల్ సత్యకుమార్ యాదవ్ కూడా దాని మీద తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. సీసీ కెమెరాలు అన్ని చూడడం, అధికారులు కూడా సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఏపీఎంసీ కౌన్సిల్ సంబంధించి వాళ్ళ మెంబర్స్ డీటెయిల్స్ కూడా ఇట్లాగే ఎన్టీఆర్ యూనివర్సిటీలో లీక్ అవడం జరిగింది. ఇప్పుడు చూస్తే ఇంత టెక్నాలజీ, ఇంత కమాండ్ కంట్రోల్ రూమ్ ఉన్న దాన్ని దాటుకొని లోపలికి ఈ చీటీలు, స్మార్ట్ వాచ్లు, అట్లాగే సెల్ ఫోన్స్ కూడా ఎలా అయినాయి. అధికారులు అంత చర్యలు తీసుకోకుండా ఎట్లా ఉన్నారు అనే దానిపై సత్యకుమార్ యాదవ్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో ఎవరైతే దొరికారో వాళ్ళని 3 years పాటు ఎగ్జామ్ రాయకుండా పనిష్మెంట్ అయితే సమాచారం అందింది. పావని, ఇలా ఈ గతంలో జరిగింది, ఇప్పుడు జరిగింది దృష్ట్యా భవిష్యత్తులో రిపీట్ అవ్వకుండా ఉండేందుకు ఇంకా కఠిన చర్యలు అలాగే అన్ని ఏర్పాటు చేయాలని కూడా సత్యకుమార్ యాదవ్ అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. పావని, అంటే హారిక, భవిష్యత్తులో డాక్టర్లుగా మారి విద్యార్థులు ఇలా మోసం చేయడం అసలు ప్రజల నమ్మకంపై ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది అంటారు? సుమారు 20 మంది మెడికోస్ ఇట్లాగా మాల్ ప్రాక్టీస్ చేస్తూ దొరకడం అనేది చాలా బాధాకర విషయం. భవిష్యత్తుని తీర్చిదిద్దాల్సిన వాళ్ళే ప్రస్తుతం ఒక ఎగ్జామ్ కోసం ఇట్లాగా చీటింగ్ చేయడం అనేది ఒక చాలా బాధాకరమైన విషయం. సో దీని మీద అధికారులు కూడా అలాగే పేరెంట్స్ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఎందుకు ఇట్లాగా వాళ్ళ పిల్లలు ఇలా పట్టుబడి 3 years పాటు ఎగ్జామ్ రాయకుండా వాళ్ళని బ్యాన్ చేయడం అనేది వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా బాధాకరమైన విషయం. సో అంతకన్నా ముందు సెల్ ఫోన్స్, స్మార్ట్ వాచెస్, చీటీలు ఎట్లా లోపలికి ఎలా అలో చేశారు. సెక్యూరిటీ అనేది బయట చాలా కట్టుదిట్టంగా ఉంటారు. అందులో మెడికల్ కి సంబంధించి అయితే ఎంబీబీఎస్ వాళ్ళకి సంబంధించింది అయితే ఇంకా స్ట్రిక్ట్ గా ఉంటారు. కానీ వాళ్ళని దాటుకొని లోపలికి ఎట్లాగా, ఇన్ఫాక్ట్ సీసీ కెమెరాస్ కూడా దాటుకొని వాళ్ళు లోపలికి వెళ్ళడం అనేది చాలా ఇంపాసిబుల్ మ్యాటర్ ని చాలా పాసిబుల్ గా తీసుకెళ్లి దొరికారు. కానీ సీసీ కెమెరా కళ్ళు కప్పడం చాలా ఇంపాసిబుల్ కాబట్టి వాళ్ళు ఈజీగా దొరికిపోయారు. యాక్చువల్లీ ఈ మంత్ 2nd ఎగ్జామ్స్ అయితే ప్రారంభం అయ్యాయి. నెక్స్ట్ మంత్ 14th వరకు ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. ఈ కాలంలో వీళ్ళు ఎన్నిసార్లు ఇలా మాల్ ప్రాక్టీస్ చేస్తుంటారు, ఇది ఫస్ట్ టైమా లేకపోతే గతంలో కూడా ఇలా చేసి ఉంటారా అనే విషయాలపై కూడా ఆరా తీస్తున్నారు. సో వీళ్ళకైతే ఇంకా భవిష్యత్తులో వేరే స్టూడెంట్స్ కూడా ఇలా మాల్ ప్రాక్టీస్ చేయడానికి ధైర్యం చేయకుండా ఉండేలాగైతే ఖచ్చితంగా అధికారులు అయితే రియాక్ట్ అవ్వాలి. పావని, అంటే హారిక, సెక్యూరిటీ పైన ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? ఎందుకంటే అలాంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కూడా లోపలికి రావడానికి వాళ్ళు ఛాన్స్ ఇవ్వడమే ఒక రీజన్ అయింది కాబట్టి.
యా పాను సెక్యూరిటీ అని ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపలికి వెళ్ళేటప్పుడు మెషిన్ అలర్ట్ అనేది ఉంటుంది. ఎలాంటి డివైసెస్ అయినా ఈజీగా ట్రేస్ చేసే విధంగా అయితే అలర్ట్ అనేది సెక్యూరిటీ చూసుకోవాలి. కానీ వాళ్ళు కూడా ఈ మధ్య ఎక్కడ చూసినా వాళ్ళు కూడా సరిగ్గా చెక్ చేయట్లేదు, నామకే వాస్తు చెక్ చేయడం జరుగుతుంది. సో అట్లాంటి వాళ్ళ మీద అయితే ఖచ్చితంగా గట్టిగా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ వల్ల ఇంకా పెద్ద పెద్ద మిస్టేక్స్ అయితే జరగబోతున్నాయి. సో ఈ స్టూడెంట్స్ కూడా చాలా డేర్ చేసి లోపలికి ఇట్లా ఫోన్స్, స్మార్ట్ వాచెస్, చీటీలు అంటే ఎక్కడైనా దాయచ్చు, కానీ స్మార్ట్ వాచ్, ఫోన్స్ అనేది చాలా వాళ్ళు ఎలా ఈజీగా తీసుకెళ్లారు. ఈ మాల్ ప్రాక్టీస్ కూడా ఎప్పటి నుంచి చేస్తున్నారు. సో అంత సెక్యూరిటీ లేకుండా, అంటే అంత సెక్యూరిటీ వాళ్ళు అంత బాధ్యత రహితంగా ఉన్నారు. సో ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి పావని. హారిక, మాల్ ప్రాక్టీస్ చేస్తూ ఇదే ఫస్ట్ టైం అలా దొరకడం ఆ కాలేజ్లో? గతంలో కూడా మాల్ ప్రాక్టీస్ విషయమే కాదు, డేటా లీక్ అవ్వడం విషయంలో ఎన్టీఆర్ యూనివర్సిటీ గతంలో కూడా న్యూస్ కి ఎక్కింది. ఎందుకంటే ఏపీ మెడికల్ కౌన్సిల్ వాళ్ళ పర్సనల్ డేటా ఇది యాక్చువల్లీ ఎక్కడ అంత ఈజీగా దొరకదు. వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్, వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళు ఎలాంటి డాక్టరేట్ లో ఉన్నారు అనే, ఎలాంటి వృత్తిలో ఉన్నారు అనే విషయంపై ఏపీఎంసీకి సంబంధించి ఇక్కడ ఎన్టీఆర్ యూనివర్సిటీలోని వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి. అలాంటి డీటెయిల్స్ కూడా అధికారులు చాలా చాకచక్యంగా లంచం ద్వారానో ఇంకా ఎలాంటి డేటా హ్యాక్ చేయడం ద్వారానో వాళ్ళ ఇన్ఫర్మేషన్ అయితే లీక్ అయింది. అది అప్పట్లో చాలా సంచలనం అయితే రేపింది. అధికారులు కూడా ఆ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు కూడా ఈ విషయాన్ని బయటికి రాకుండా చేసేందుకు చాలా ప్రయత్నాలు అయితే చేశారు. డాక్టర్స్ కూడా ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్, ఎందుకంటే వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ వేరే కంపెనీలకి గనక చిక్కితే వాళ్ళు ఎలా అయినా యూజ్ చేసుకునే అవకాశం ఉంది. సో వాళ్ళు ఈ డాక్టర్స్ ని బ్లాక్ మెయిల్ చేయడమే కానీ లేకపోతే వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ ఉపయోగించుకొని వాళ్ళు ఇంకేమైనా చేసే అవకాశం ఉంది. సో అంత సెన్సిటివ్ మ్యాటర్ ని అంత ఈజీగా లీక్ అయ్యేలా ఎలా చేశారనే విషయంపై కూడా అప్పట్లో చాలా తనిఖీలు, అధికారులు కూడా చాలా విస్తృతంగా చర్చ అయితే చేశారు. సో ఇప్పుడు అట్లాగే మాల్ ప్రాక్టీస్ గురించి కూడా అంత ఈజీగా స్టూడెంట్స్ 20 మంది, ఒకళ్ళిద్దరు కూడా కాదు, 20 మంది స్టూడెంట్స్ మాల్ ప్రాక్టీస్ చేస్తూ దొరకడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయమే అనుకోవచ్చు. సో ఇలాంటివి ఎన్టీఆర్ యూనివర్సిటీలో వరుసగా రిపీట్ అవుతూ ఉంటే అధికారులు కూడా ఏం రెస్పాండ్ అవ్వకుండా ఉండడం కూడా బాధాకరమైన విషయం. సో ఈసారి డైరెక్ట్ గా, లాస్ట్ టైం సత్యకుమార్ యాదవ్ ఏమి రియాక్ట్ అవ్వలేదు. సో ఈసారి డైరెక్ట్ గా సత్యకుమార్ యాదవే అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. ఎలా, ఎక్కడ తప్పు జరుగుతుంది, అన్ని సీసీ కెమెరాస్ ఉన్నాయి కూడా. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఒకే చోట కమాండ్ కంట్రోల్ రూమ్ అనేది వర్క్ అవుతుంది. ఎవరు ఎలాంటి మాల్ ప్రాక్టీస్ చేసే అవకాశం లేకుండా ఈ సీసీ కెమెరాలు పెట్టారు. అయినా కూడా వాళ్ళు ఎలాగా ఇంత ధైర్యం చేసి మాల్ ప్రాక్టీస్ చేస్తున్నారు, అధికారులు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు, ఇన్వెస్టిగేటర్స్ కూడా బాధ్యత రహితంగా ఫోన్ వాడుతూ ఉండడం ఏంటి అనే విషయంపై కూడా ఆయన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హారిక, అంటే గతంలో కూడా ఇలా జరిగింది అని చెప్తున్నారు, మరి అంటే మేనేజ్మెంట్ ఫాల్ట్ ఉంది అని అనుకోవచ్చా మరి ఈ విషయంలో? అఫ్ కోర్స్ ఖచ్చితంగా మేనేజ్మెంట్ ఫాల్ట్ అయితే ఉంటుంది. ఎందుకంటే అంత ఏర్పాట్లు లేకుండా అయితే వాళ్ళు అట్లా చేయకూడదు. సో వాళ్ళు అంత లైట్ తీసుకున్నారు ఈ ఎగ్జామ్ ని. ఓకే, స్టూడెంట్స్ ని ఇష్టం వచ్చినట్టు వదిలేసారు. ఇన్విజిలేటర్స్ సరిగ్గా లేకపోతే ఇంకా స్టూడెంట్స్ ఎట్లా సరిగ్గా ఉంటారు? ఇన్విజిలేటర్స్ ఫోన్ వాడుతూ ఉంటే ఇంకా స్టూడెంట్స్ కూడా ఇష్టం వచ్చినట్టు మాల్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్విజిలేటర్స్ సరిగ్గా స్ట్రిక్ట్ గా ఉంటే స్టూడెంట్స్ కి అంత ధైర్యం అయితే సరిపోదు. సో నెక్స్ట్ టైం ఇట్లా రిపీట్ అవ్వకుండా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేనేజ్మెంట్ నుంచి వర్క్ అనేది ప్రాపర్ గా ఉంటే స్టూడెంట్స్ అంత డేర్ కూడా చేయరు. హారిక, అంటే ఇలా మాల్ ప్రాక్టీస్ చేస్తూ ఎగ్జామ్స్ సరిగ్గా రాయకుండా కష్టపడి చదువుకునే వాళ్ళని చూస్తున్నాం మనం. మరి ఈ విధంగా ఇట్లా కాపీ కొడుతూ వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తుంటే మరి భవిష్యత్తులో వాళ్ళ భవిష్యత్తుపై ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది వాళ్ళపై? ఇలా దొరికిన వాళ్ళు అయితే ఫస్ట్ ఈ 20 మెంబర్స్ దొరికారు. దొరకని వాళ్ళు ఇంకెంత మంది ఉన్నారు, వాళ్ళు భవిష్యత్తులో ఎట్లాంటి పనులు చేస్తారనేది తెలియదు. కష్టపడి చదివే వాళ్ళకైతే ఇది చాలా ఇబ్బందికరంగా మారుతుంది. కష్టపడి రాత్రి పగలు చదివిన వాళ్ళు ఏమో ఒకే మార్కులు, మాల్ ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఒకే మార్కులు అంటే ఇది చాలా బాధాకరమైన విషయం. ఈ 20 మెంబర్స్ కి అయితే ఈ పనిష్మెంట్ అయితే కరెక్టే అని ప్రజలు కూడా అంటున్నారు. ఎందుకంటే భవిష్యత్తులో డాక్టర్ గా ఒక మంచి సేవను అందించాల్సిన వాళ్ళు ఇలా మాల్ ప్రాక్టీస్ చేయడం ఏంటి అని ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పావని, థ్యాంక్ యూ హారిక.